అన్నా మీరు వస్తారా రారా, లేకుంటే క్యాన్సిల్ చేసుకోండి అని అంటారు. ఏ రుబాబు మాట్లాడుతుంది, అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉంటుంది అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. ఓలాలో ఫస్ట్ రైడ్ వచ్చేసింది. ఇది పికప్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఉంది. పికప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాయి. 8659. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఉందన్న. ఓకే అన్న, అవునన్న. ఓలా లేదు, ఇది సపరేట్ నేను తీసుకున్నాను. ఇది అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకనే. పికప్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంది. 30 మినిట్స్ టైం చూపిస్తుంది. లింగంపల్లి బస్ స్టాప్కి వచ్చి ఇది డ్రాప్ అవుతుంది. ఈ వర్షం పడటమేమో కానీ ఈ లింగంపల్లి బస్ స్టాప్ మొత్తం అసలు ఎక్కడ గుంతుందో అర్థం అవ్వట్లేదు. మనకు 30 మినిట్స్ టైం చూపిస్తుంది. ఈ ట్రాఫిక్ వల్ల 40 మినిట్స్ అయింది. ఓలాలో ఫస్ట్ రైడ్ అయితే 108 కాదు, టోటల్ వచ్చేసి 114 రూపీస్. 14 సెకండ్ రైడ్ అయితే ఓలాలో వచ్చింది. అమ్మాయి ఇది పికప్ 3 కిలోమీటర్స్ ఉందా. మనకి చూపించేటప్పుడు కిలోమీటర్లు అంటే తక్కువ చూపిస్తుంది. ఇట్లా 1.5 అట్లా చూపిస్తుంది. ఇప్పుడేమో చూస్తున్నాము ఇట్లా 3 కిలోమీటర్స్. ఈ 3 కిలోమీటర్స్కి 7 మినిట్స్ టైం చూపిస్తుంది. ఈ ట్రాఫిక్లో మనం వేలకి 3 కాస్త ఈ 7 కాస్త ఇంకో 7 అవుతుంది. మొత్తం 14 మినిట్స్ అవుతుంది. అన్ని బస్సులే ఉన్నాయి అమ్మాయి రోజు. చూద్దాం, మనం పికప్ దగ్గరికి వెళ్ళబోలేపు కస్టమర్ క్యాన్సిల్ అయిపోతే లక్. క్యాన్సిల్ చేసి మనం ఏం చేయలేం. ఎట్లాగో ఓలా కూడా క్యాన్సిల్ చేసినప్పుడు మనకు అమౌంట్ కూడా ఏమి ఇవ్వడు, 4 రూపీస్ ఇస్తాడు అంతే. ఓకే, ఇలా ఉండాలి కస్టమర్. ఇట్లా మ్యాప్ చూసుకుంటుండాలి, రైడ్ వస్తుందా రావట్లేదు అని చెప్పి చూసుకోవాలి. రైట్ మన దగ్గరికి వచ్చి అనుకోగానే వచ్చేయాలి. కొంతమంది ఉంటారు అసలు రైడర్ వస్తుందా రావట్లేదు అది చూసుకోడు, ఏం చూసుకోరు. ఒక రైడర్ వచ్చేసినాక మనం ఇట్లా ఆ రైడ్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, ఇట్లా రైడర్ మీ దగ్గరికి వచ్చాడు అని. అది చూసుకోరు. మనం కాల్ చేసేవాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్. మనం కాల్ చేసినా కూడా వాళ్ళు ఎమ్మటి వస్తున్నట్టు రావు, మళ్ళీ వెయిట్ చేపిస్తారు. కొంతమంది అయితే వెయిట్ చేయించి మన చేత క్యాన్సిల్ చేయించేలా చేస్తారు. ఓకే, ఇది డ్రాప్ అయితే ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ ఉంది. 15 మినిట్స్ టైం చూపిస్తుంది. అవును, ఓకే, థ్యాంక్ యూ. 72 రూపీస్ వచ్చింది రైడ్ అయితే. కొంతమంది ఉంటారు అట్లా, మనకు అమౌంట్ చేసింది తెలియదు, చేయింది తెలియదు. ఫోన్పేలో ఒక్కోసారి నోటిఫికేషన్ జల్దీ వస్తుంది, ఒక్కోసారి రాదు. ఓలాలో ఇంకో రైడ్ అయితే వచ్చింది. ఇది పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. 4 మినిట్స్ టైం చూపిస్తుంది. నెట్ రావట్లేదు అసలు. ఏమైనా ఇందాక వచ్చిన రైడ్ క్యాన్సిల్ చేసేస్తారు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన ఇంకొక 1 మినిట్ అయితే రీచ్ అయిపోతా.
క్యాన్సిల్ చేసేసారు వాళ్ళు. ఎందుకు బుక్ చేస్తారు, ఎందుకు క్యాన్సిల్ చేస్తారు ఏమైతే. సరే ఇంకో రైడ్ అయితే వచ్చింది. ఇది మా పికప్ ఎందుకు ఇట్లా ఎందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు. 2.3 ఉంది పికప్, నాకేమో 1.5 చూపించింది. వీళ్ళైతే కస్టమర్ని పిక్ చేసేసుకుందాం. ఓకే, పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాల్ చేద్దాం. డ్రాప్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్ ఉంది. 6 minutes టైం చూపిస్తుంది. మెయ్యపూర్ మెట్రో స్టేషన్కి వస్తుంది డ్రాప్ అయితే. కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే లొకేషన్ రాంగ్ పెడతారు. ఎట్లా అంటే ఇది డిఫాల్ట్ మ్యాప్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా తీసుకుంటే ఆ మ్యాప్ యూజ్ చేస్తున్నాను. మనసు మనం లొకేషన్ దగ్గర పోయిన తర్వాత వీళ్ళు మనం కాల్ చేస్తే మేము లొకేషన్ దగ్గర ఉన్నామని చెప్తే వాళ్ళేమో మేము లొకేషన్ దగ్గర ఉన్నాం, మీరు ఎక్కడున్నారు అంటారు. కొంతమంది కరెక్ట్గా పెడతారు లొకేషన్, కొంతమంది ఇట్లా డిఫాల్ట్ యూజ్ చేస్తారు అన్నమాట మ్యాప్. మళ్ళీ కస్టమర్లో డ్రాప్ చేసేద్దాం. 47. ఓకే, థ్యాంక్ యూ. ఈ రైడ్ అయితే 47 రూపీస్ వచ్చింది. పికప్ వచ్చేసి అమ్మా ఈరోజు పికప్లు అన్నీ లాంగ్ ఉంటున్నాయి అంటారా. 2.8 ఉంది పికప్. ఇది వెళ్ళి కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈమెమో మెట్రో రన్నింగ్లో ఉన్నప్పుడు ఆర్డర్ బుక్ చేసుకోండి. మనకు వన్స్ పికప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మెట్రో రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కడైతే లొకేషన్ అక్కడికే వెళ్తాం, కానీ మెట్రో ఎక్కడ అయితే అక్కడ వెళ్ళాము కదా. ఇలా జేఎన్టీ మెట్రో దగ్గర ఉన్నప్పుడు పెట్టుకోండి, బుక్ చేసుకోండి. మనం జేఎన్టీ మెట్రో దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ లేదు. మళ్ళీ ఏమంటుంది, నేను మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా, మీరు వస్తారా రారా, లేకుంటే క్యాన్సిల్ చేసుకోండి అని అంటుంది. మనం ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటాం అసలు? రుబాబు మాట్లాడుతుంది. అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉంటుంది. అసలు కొంచెమని ఉండాలి. నేను ఇందాక మెట్రో ఇక్కడే ఉన్నా, అటు ఆపోజిట్లో ఉన్నా. మరి ఇక్కడ ఉన్నా అని తెలిసి నేను అక్కడ దాకా వెళ్ళడం కాదు కదా. మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడే యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చేటండి. లేదండి, మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడ జేఎన్టీ మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడ బుక్ అయ్యింది. నేను అక్కడికి వెళ్ళి మీకు కాల్ చేస్తున్నా. అవును, 485. చూసారు ఎలా మాట్లాడతారు. ఓకే సార్ ఎందుకులే అండి, బాబు అనండి. తగులుతారు ఎవరో ఇలాంటి కస్టమర్లు ఎప్పుడు ఒకసారి. లైట్ అంతే చూసి చూసినట్టు వదిలేయాలన్నా. ఇదైతే ఈ డ్రాప్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్ ఉంది. 13 minutes టైం చూపిస్తుంది. ఈ లొకేషన్ నేను కరెక్ట్గా పెట్టిందో లేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కరెక్ట్గా పెట్టినా అంటారు. ATM ఎగ్జామ్ అయిపోయింది. ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం. ఈ రైడ్ అయితే 81 రూపీస్ వచ్చింది. ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆమెకి, ఈ కస్టమర్కి ఏంటంటే ఈరోజు రాఖీ పండగ కదా, ఈరోజు కూడా వాళ్ళకి అదే స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టారంట. ఇప్పుడు అదే అంటుంది, పండగ రోజు కూడా ఎగ్జామ్ పెట్టారు, వీళ్ళు ఏంటో సాగదొప్పుతున్నారు మమ్మల్ని అని అంటున్నారు.
అందుకేనమాట అమ్మకి అంతలో కోపం వస్తుంది. ఈరోజు ఊబర్ ర్యాపిడో ఏం ఓపెన్ చేయలేదు, అన్ని ఓలాలోనే వస్తున్నాయి రైలు మొత్తం. అందుకని చెప్పేసి ఓలానే యూజ్ చేస్తుంది. ఇది పికప్ ఫస్ట్ ఇది ఇప్పుడు దాకుంటుంటే రైళ్ళకన్నా ఇదే చిన్న పికప్. ఎంత 600 meters ఉంది, అంత వెళ్ళి కస్టమర్ని పిక్ చేసేసుకుంది. నాకు చిన్న పికప్లని 2.8 to 2.5 29 అన్నా 2918. ఓకే, ఇది పికప్ వచ్చేసి 7.1 kilometer ఉంది. ఈ డ్రాప్ కూడా మియాపూర్ మెట్రో స్టేషన్కే వచ్చింది. 73 పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. 1230. ఓకే, ఇది డ్రాప్ వచ్చేసి 7.9 kilometers ఉంది. రైతునార్కి వచ్చింది డ్రాప్ అయితే. ఇదే లాస్ట్ రైడ్ అనుకుంటున్నా, చూద్దాం. ఈ రైడ్ అయితే 63 rupees వచ్చింది. ఎంత టైం అంటే 11:42 అనేది 12 కూడా ఇవ్వలేదు. ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి నేను టోటల్ ఎర్నింగ్స్ 534 rupees వచ్చింది టోటల్ ఎర్నింగ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా.